ఆ రిఫ్లెక్షన్ ఎట్లుంది? మార్నింగ్ 6 అవుతుంది. మంచి చూడండి ఎట్లా ఉందో. ఎంత ప్రెస్టీజియస్ ట్రైన్ అంటారు. ఏడ ముట్టుకుంటాడు తుప్పు వాసన వస్తుంది. చాలా మంది అయితే కమెంట్ చేశారు 6 days అయిపోయింది వీడియో పెట్టక అని. ఎర్లీ మార్నింగ్ కోనసీమ అందాలు అయితే మస్తు చూడొచ్చు ఈ ట్రైన్ లా. ఈ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రెస్టీజియస్ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోనే. ఈ ట్రైన్ వచ్చేసి కోనసీమ ప్రజల గుండె చప్పుడు అని కూడా చెప్పుకోవచ్చు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వినయ్. అయితే మళ్ళీ ఒక కొత్త జర్నీ తోటైతే నేను మీ ముందుకు వచ్చాను. ఫ్రమ్ లింగంపల్లి టు నర్సాపూర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రెస్టీజియస్ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో. ప్రజెంట్ మనం లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము, ఫ్రంట్ సైడ్. లాస్ట్ టైం మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే లోపల పోయాము. నా వెనకాల చూసుకుంటారు కదా, అదే రైల్వే స్టేషన్. అండ్ ఇప్పుడైతే ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. లింగంపల్లి రైల్వే స్టేషన్ చాలా రష్ ఉంది, పార్కింగ్ ఏరియా. అండ్ ఇది ఎంట్రన్స్. మనం అయితే లోపలికి వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద మన ట్రైన్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉంది. 17256 నర్సాపూర్ ఎక్స్ప్రెస్ 9 o'clock. ఇప్పుడే మన ట్రైన్ అయితే వస్తుంది. ఎదురుగా లైట్ ఉంది కదా, అదే మన ట్రైన్ అయితే వస్తుంది. ఇదే మనది ICF కోచెస్ కంప్లీట్గా లింగంపల్లి, నర్సాపూర్, నాగర్సోల్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్. మా వీళ్ళైతే రిస్కే చేస్తారు, ఇంకా డోర్ ఓపెన్ కాలే కానీ పట్టుకొని వెళ్ళాడుతున్నారు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17256 ఫ్రమ్ లింగంపల్లి టు నర్సాపూర్. లింగంపల్లిలో 9 o'clock ఇప్పుడు నైట్ స్టార్ట్ అయ్యి నర్సాపూర్ వెళ్ళే వరకు రేపు మార్నింగ్ 8:15 అయితే అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి వయా నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ ఆ రూట్లో అయితే పోతుంది. మధ్యలో మిర్యాలగూడ స్టాప్ ఇంతకు ముందు ఉంటుండే, కానీ దీన్ని తీసేశారు. ఈ ట్రైన్ వచ్చేసి కోనసీమ ప్రజల గుండె చప్పుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోనసీమ నుంచి చాలా మంది ట్రావెల్ చేస్తారు ఈ ట్రైన్లో. చెప్పాను కదా, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రెస్టీజియస్ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే. నర్సాపూర్ నుంచి తెలంగాణ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్కి మంచి కనెక్టివిటీ ఈ ట్రైన్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ట్రైన్. ఈ రూట్లో 23 కోచెస్ తోటి అయితే నడుస్తుంది ఈ ట్రైన్. వచ్చేసి కంప్లీట్గా 2 స్టేట్స్లో అయితే ట్రావెల్ చేస్తుంది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇందులో ప్యాంట్రీ అయితే ఉండదు. అండ్ 11 hours 15 minutes ఇది టైం తీసుకుంటుంది నర్సాపూర్కి వెళ్ళే వరకు. అండ్ ఈ ట్రైన్కి బఫర్ టైం కూడా ఉంది, 2 hours బఫర్ టైం ఉంది. పాలకొల్లు టు నర్సాపూర్ 10 kilometers, అక్కడైతే 2 hours ఇచ్చారు, అది బఫర్ టైం ఈ ట్రైన్కి. ఇందులో ఫస్ట్ AC 1, సెకండ్ AC 1 అండ్ 3 tier AC 5, స్లీపర్ వచ్చేసి 12, 2 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి ఈ ట్రైన్కి. 1 tier ACది 1825 రూపీస్ ఉంది, 2 tier ACది 1090 రూపీస్, 3 tier ACది 765 రూపీస్, స్లీపర్ వచ్చేసి 285 రూపీస్ అయితే ఉంది. అండ్ ఈ ట్రైన్ ఇంతకుముందు హైదరాబాద్ నాంపల్లి నుంచి స్టార్ట్ అవుతుండే, అది అక్కడ నుంచి లింగంపల్లికి అయితే చేంజ్ చేశారు. ఇది మంచి చేంజ్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంది ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. ట్రైన్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ట్రైన్ అని చెప్తారు, కానీ ICF కోచెస్ తోటి నడుస్తుంది. LHBకి అప్డేట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ ట్రైన్కి ర్యాక్ షేరింగ్ కూడా ఉంటుంది. నర్సాపూర్, నాగర్సోల్ వయా కాజీపేట్ 5 days నడుస్తుంది, వయా గుంటూరు 5 days నడుస్తుంది. అండ్ మనకి ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ ఏంటంటే సికింద్రాబాద్, బీబీనగర్, నల్గొండ, గుంటూరు, విజయవాడ, కైకలూరు, గుడివాడ ఆ రూట్లోనైతే ఇది నర్సాపూర్కి అయితే పోతుంది. ఎర్లీ మార్నింగ్ కోనసీమ అందాలు అయితే మస్తు చూడొచ్చు ఈ ట్రైన్లో. దాంట్లో అయితే ఏం తక్కువ ఉండదు. చాలా మంది అయితే కమెంట్ చేశారు 6 days అయిపోయింది వీడియో పెట్టక అని. దానికి మీ అందరికీ సారీ. లాస్ట్ టైం తిరుపతిలో కింద పడ్డాయి కదా, చాలా బాడీ పెయిన్స్ ఘోరంగా ఉన్నాయి, అందుకోసం వీడియో పెట్టలేను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తుంటా. ఈ జర్నీలో మనము 474 kilometers అయితే ట్రావెల్ చేస్తున్నాము. మన ఆల్ ఇండియా టూర్లో 26,013 kilometers అయితే కంప్లీట్ చేయబోతున్నాము ఈ జర్నీ తోటి. కరెక్ట్ 9 అవుతుంది. మన ట్రైన్ అయితే లింగంపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. రైట్ టైంకి అయితే మనం ఇక్కడ నుంచి బయలుదేరినాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి బేగంపేట. ఇక్కడ నుంచి ఇదంతా లింగంపల్లి రైల్వే స్టేషన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4, అది అట్ లాస్ట్కి ప్లాట్ఫామ్ నెంబర్ 6. మనం లాస్ట్ టైం ఆన్ నుంచి వచ్చినాం ఎంట్రన్స్, ఈసారి ఫ్రంట్ నుంచి వచ్చినాం. కూడా చూడండి, మెయింటెనెన్స్ అయితే మంచిగానే ఉంది. పాత ICF కోచెస్ అయినా కూడా మెయింటెనెన్స్ బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ సర్వీస్ వచ్చేసి October 1, 1979. ఆల్మోస్ట్ 45 years ఓల్డ్ ట్రైన్. ఈ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు నేను కూడా ఇంకా పుట్టలేదు. అయితే ఈరోజు 3rd ACలో ట్రావెల్ చేస్తున్నాము. మన సైడ్ అప్పర్ నాది, మీదిది 3rd AC. ఇది చాలా నీట్గా అయితే ఉంది ట్రైన్. ఇదంతా అఫీస్పేట్ రైల్వే స్టేషన్.
యాక్చువల్లీ మెయిన్ లైన్ నుంచి పక్కకు వచ్చి పోతుంది ట్రైన్, ఎందుకంటే అక్కడ మెయిన్ లైన్లో గూడ్స్ ఉంది అక్కడ, అందుకోసం పక్క నుంచి ఇక్కడ మెల్లగా పోతుంది. ఇక్కడ స్టేషన్ డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. సౌండ్ ఇక్కడ ట్రైన్లో ట్రాక్స్ సౌండ్ చాలా ఘోరంగా వస్తుంది. హైటెక్ సిటీ దాటినాం మనము, హైటెక్ సిటీ ఫ్లైఓవర్. బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి, చాలా బాగుంది కదా, మంచిగా అనిపిస్తుంది లైటింగ్లో బిల్డింగ్స్ అయితే. బేగంపేట ఎయిర్పోర్ట్ ఇది. ఏమైతే ఫ్లైట్స్ టేకాఫ్ కావట్లేదు, రన్వే లైట్స్ అయితే ఆఫ్ ఉన్నాయి. మంచి స్పీడే పోతుంది, 80 పోతుంది ఇక్కడ. ఈ ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 110, ఎందుకంటే ఐసీఎఫ్కి వచ్చేసి కదా, దీని మ్యాక్సిమం లిమిట్ అంతే 110. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రోడ్ ఇది అవతల, ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రోడ్ ఇది. ప్రజెంట్ అయితే మనము బేగంపేట్కి అయితే వచ్చేసినాము విత్ 9 minutes డిలే. ఇక్కడికి 9:24కి రావాలా, 9:33 అవుతుంది. కరెక్ట్గా 9 minutes లేట్గానే అయితే ఇక్కడికి వచ్చినాం మనము. ఎక్కే వాళ్ళు అయితే చాలా తక్కువనే ఉన్నారు. ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్లో కూడా అంతా అప్డేట్ చేస్తున్నారు రైల్వే స్టేషన్ని. చాలా మంచిగా ఉంది కదా, బాగుంది. ఇక్కడైతే ఒక 1 minute స్టాప్ ఉంటుంది ట్రైన్కి. బేగంపేట్ స్టేషన్ కోడ్ వచ్చేసి BMT. ఇక్కడ 1 minute స్టాప్ ఉంటుంది మన ట్రైన్కి. 1 minute తర్వాత అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ మనకు వచ్చేది సికింద్రాబాద్. నేనైతే బేగంపేట నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరు అంతా ఎక్కలే ట్రైన్లో. మన సికింద్రాబాద్లో చాలా మంది ఎక్కుతారు. ఇక బేగంపేట దాటినాక అటు సైడ్ ట్రాక్స్ పోతున్నాయి కదా, అటు వెళ్తే హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి రైల్వే స్టేషన్, మనమేమో ఇటు సికింద్రాబాద్ సైడ్ వెళ్ళిపోతాం. అండ్ అక్కడ నుంచి అట్లా అని ఇట్లా కనెక్టివిటీ ఉంటుంది మళ్ళీ సికింద్రాబాద్కి. మన పక్కన లింగంపల్లి MMTS పోతుంది, ఫలక్నామా లింగంపల్లి MMTS. అది ఖాళీగానైతే పోతుంది. నెక్లెస్ రోడ్ అది చాలా బాగుంటుంది నైట్ టైంలో. నెక్లెస్ రోడ్ అయితే మన జెండా కూడా దీని సందులో, చెట్ల సందులో నుంచి మస్తు కనిపిస్తుంది. ఇదొక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఇది మనకి. కొంచెం ముందు పోతే ఇంకా క్లారిటీగా సూపర్గా అనిపిస్తుంది. చాలా బాగుంది కదా. కెమెరాలు ఎట్లా కనిపిస్తుందో అర్థం కావట్లేదు కానీ అవ్వండి మన జెండా సూపర్ వచ్చింది కదా. సెక్రటరేట్, అంబేద్కర్ స్టాచ్యూ చాలా బాగుంది. సూపర్ లొకేషన్ అసలు. ఈ జెండా చూడాలనుకుంటే సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్లో దిగాల. అక్కడ నుంచి సంజీవయ్య పార్క్ లోపల అయితే మన నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. మన ట్రైన్ చూడండి కర్బ్లో బాగుంది. మన రాణిగంజ్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇప్పుడు లాస్ట్ బ్లాక్లో అయితే ట్రాఫికే లేకుండే, అక్కడ ఇప్పుడు చాలా ట్రాఫిక్ అయిపోయింది అక్కడ. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే పోతుంది. అక్కడ 1 అని డిస్ప్లేలో ఇచ్చింది కదా. అరే ఈ పిల్లర్ అడ్డం వచ్చేసి మనకు కనిపిస్తలేదు. 1 ముందే డిస్ప్లే ఇచ్చేస్తారనమాట. ఇది చీకట్లో ప్రాపర్గా కనిపిస్తలేదు కానీ అందులో నుంచి ట్రైన్ క్లీన్ అవుతుంది అనమాట. ట్రైన్ బోగిని క్లీన్ చేస్తుంది ఇక్కడ. సికింద్రాబాద్కి పోక ముందు ఇంకా కొంచెం ముందైతే సికింద్రాబాద్. ఆ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అంతా సికింద్రాబాదే. మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము వితౌట్ ఎనీ డిలే. కరెక్ట్ టైంకి వచ్చింది. 9:45కి రావాలా, 9:45కి వచ్చింది ఇక్కడికి. అంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే మన ట్రైన్ పోతుంది. సికింద్రాబాద్ పార్సల్ కౌంటర్ ఇది. సికింద్రాబాద్లో అయితే ఏమంత రష్ లేదు ఈరోజు. సంక్రాంతి ముందు వరకు అయితే చాలా రష్ ఉండే, ఇప్పుడు అంత రష్ లేదు ఇక్కడ. హైదరాబాద్లోనైతే నా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా నేను. నా ఫుడ్ కూడా వచ్చేసింది, సీట్లో పెట్టేసిండు అతను. ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయినాక అయితే డిన్నర్ అయితే చేసుకుంటా ఇక్కడ.
మోస్ట్ ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది, మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది సికింద్రాబాద్లోనే. మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా ఒక 5 minutes అయితే ఆగింది. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు ఇదంతా సికింద్రాబాద్. 9:30 టైమ్, 9:45 టైమ్. ఎంత ట్రాఫిక్ అయితే అంత లేదు రైతిఫైల్ బస్ స్టాప్ దగ్గర. ఇంకా మనకి ఇక్కడ నుంచి వచ్చేసి నెక్స్ట్ స్టాప్ బీబీ నగర్. ఇక్కడ చూడండి వ్యాప్ 7 పక్కన MMTS సూపర్ ఉంది కదా. ఇప్పుడు ఇది ఆఫ్ అవుతుంది. అది ఆర్డర్ పెట్టుకున్నాను నేను. చూడండి క్యాప్ ఒకటి, కింద బౌల్ ఒకటి. ఎందుకు ఇది ఇచ్చినో తెలియదు నాకు. నేనైతే తినేస్తా ఇప్పుడు ఫస్ట్. ఇక్కడ అటెండర్ పండుకోనికి అనమాట ఈ ప్లేస్. ఫోల్డ్ అయిపోతుంది అండ్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అది మనదే. ఇక్కడ అటెండర్కి ఇద్దామని పెట్టిన అది అప్పటి పాతకాలం చెక్క ఇది. అండ్ ఇక్కడ ఇది బెడ్ లెక్క కూడా ఉంది. ఈ కోచ్ వచ్చేసి 2006లో అయితే తయారైంది. ఇది 2006 అంటే ఆల్మోస్ట్ 20 years కోచ్ ఇది. ఆ డోర్ అవతల స్లీపర్. మనమైతే బీబీ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. 8 minutes డిలే తోటి. 10:19కి రావాలా. 10:25, 26 ఎంత అవుతుంది. స్టేషన్ కూడా వచ్చేసి BN. ఎవ్వరు లేరు ఎక్కేవాళ్ళు. మొత్తం స్టేషన్ అంతా ఖాళీ. అండ్ దీని తర్వాత మనకి నల్గొండ, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, గుడివాడ ఆ రూట్ అయితే ఆ స్టేషన్స్ అయితే ఉన్నాయి. 27 అవుతుంది. 10:27 నెలైతే ఇచ్చేసిండు మన ట్రైన్కి. అండ్ ఇక్కడ నుంచి అయితే పగడిపల్లి నుంచి రైట్ వెళ్తుంది గుంటూరు రోడ్లో. లెఫ్ట్ వెళ్తే కాజీపేట్, రైట్ వెళ్ళిపోతుంది ముందు ఒక 3 kilometers దాటినాక. కరెక్ట్గా ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే పడుకుంటా. నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11:45 అవుతుంది. చూపించడానికి ఏమి ఉండదంతా. మార్నింగ్ లేచి బ్యూటిఫుల్ సీన్స్ అయితే చూపిస్తా. ప్రెసెంట్ టైం మార్నింగ్ 5:38 అవుతుంది. ఫుల్ మంచు, ఫుల్ చలి. గుడివాడ దాటి మందవల్లి దాకా వచ్చినాం మనము. 55 minutes డిలేతో నడుస్తుంది. ఫుల్ మంచు. ఇంకా తెల్లాలే కదా, క్లియర్గా కనిపించలేదు. చాలా చల్లగా అవుతుంది. మందవల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ వచ్చేసి MDVL. 4:44కి రావాలా. 5:40 అవుతుంది. ఖాళీ ఉంది స్టేషన్. దిగే వాళ్ళు ఉంటారని ఎక్కే వాళ్ళు ఉండరు. ఇక కరెక్ట్గా ఒక 1 minute ఆగింది ఇక్కడ. ఆగి మనకైతే సిగ్నల్ అయితే ఇచ్చేసారు. నైట్ మనం నల్గొండ, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, గుడివాడ స్టాప్స్ అయితే స్కిప్ చేసినాం మనము. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కైకలూరు. ఇవన్నీ చేపల చెరువులే ఇక్కడ అన్నీ. లైట్స్ ఇవన్నీ. చీకటి ఉంది కదా, మనకేమంత ప్రాపర్గా కనిపించలేదు. కొంచెం లైట్ వస్తే ఇంకా బాగుంటుంది. మనమైతే ప్రజెంట్ కైకలూరుకి అయితే వచ్చినాము. 4:53కి రావాలా. 5:51 అవుతుంది. ఆల్మోస్ట్ 58 minutes డిలే తోటి అయితే వచ్చినాము ఇక్కడికి. స్టేషన్ కోడ్ KKLR. ఇంత ప్రెస్టీజియస్ ట్రైన్ అంటారు, ఏడ ముట్టుకుంటాడు తుప్పు వాసన వస్తుంది. పాత బోగిలు కదా, ఖాళీ ఉంది స్టేషన్ అంతా. ఇక్కడ చాలామంది దిగారు. ఇక్కడ కైకలూరులో కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ 1 minute ఆగి. ఫుల్ పొగ మంచి అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. అయితే ఆల్మోస్ట్ ఆకువీడు దగ్గరికి అయితే వచ్చినాము. ఆ ముందు కనిపించేదే ఆకువీడు రైల్వే స్టేషన్. మనమైతే ఆకువీడు రైల్వే స్టేషన్కి వచ్చినాం. స్టేషన్ కోడ్ AKVD.
5:08కి రావాలా, 6:08కి అయితే వచ్చింది ఇక్కడికి. కరెక్ట్గా 1 అవర్ డిలే తోటి. స్టేషన్ బయటనే రోడ్. ఫుల్ చలి అవుతుంది, కంప్లీట్ పొగ మంచి ఉంది. ఇక్కడ ఆకువీడులోనైతే ఒక 2 minutes స్టాప్ ఉంటుంది ట్రైన్. చాలామంది అయితే దిగుతుంది ఇక్కడ. ఒక 2 minutes తర్వాతనైతే మనకి సిగ్నల్ అయితే ఇచ్చేసిండు. కరెక్ట్గా 2 minutes ఆపింది ఇక్కడ. 6 అయిపోయింది, ఇంకా తెల్లాడతలేదు ఇది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకు వచ్చేది భీమవరం టౌన్. 17 kilometers ఉంది ఇక్కడ నుంచి, ఆకువీడ్ నుంచి 17 kilometers భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. భీమవరం టౌన్లో ఆగుతుంది, భీమవరం జంక్షన్లో కూడా ఆగుతుంది. పక్కకే ఉంటాయి 2 స్టాప్స్ కూడా. మార్నింగ్ 6 అవుతుంది. మంచి చూడండి ఎట్లా ఉందో, కనిపిస్తుంది కదా. విజిబిలిటీ అయితే 0 ఉంది, కంప్లీట్గా కనిపిస్తలేదు. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ కూడా అంతే ఉంది. ఇటు సైడ్ కొంచెం విజిబిలిటీ ఉంది, ఏదో కంప్లీట్గా వైట్ బెడ్షీట్ కప్పు ఉన్నట్టుంది. చూడండి రొయ్యల చెరువు ఇదంతా. ఇక్కడ ఇంత 1 అవర్ డిలే తోటి నడిచినా కూడా లాస్ట్ స్టాప్కి పోయే వరకు అయితే రైట్ టైం కన్నా ఎర్లీగానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెప్పాను కదా, పాలకొల్లు నర్సాపూర్ దగ్గర దీనికి 2 hours బఫర్ టైం ఉంది. స్పీడ్ చూడండి 99, 100 అంత పోతుండు, 110 అయితే పోతలేడు. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది ఉండి రైల్వే స్టేషన్. ఇది ఇక్కడ స్టాప్ లేదు. మనం ప్రజెంట్ ఉండి రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. అన్ని పొలాలు, కొబ్బరి చెట్లు, మంచు, సూపర్ ఉంది అసలు. చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ మాత్రం. మన ట్రైన్ చూడండి, కర్వ్ ఇది, కానీ మంచులో కనిపించలేదు. మనమైతే ఆల్మోస్ట్ భీమవరం టౌన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎట్లా కనిపిస్తుంది చూడండి పొగ మంచులో రైల్వే స్టేషన్. 5:28కి రావాలా, 6:28 అవుతుంది ప్రజెంట్. 1 అవర్ డిలే. స్టేషన్ కూడా వచ్చేసి BMRT. ఇక్కడ చాలా మంది ఉన్నారు దిగే వాళ్ళు. అవతల సైడ్ చాలా రష్ ఉంది, అందుకోసం ఇటు సైడ్ చూపిస్తున్నా. ఇక్కడైతే చాలా మంది దిగిర్రు. ఈ భీమవరం దేనికి ఫేమస్ కమెంట్స్లో మెన్షన్ చేయండి తెలిసిన వాళ్ళు. చాలా మంది అయితే దిగారు ఇక్కడ చూడండి, నా బ్యాక్ సైడ్, ఇట్ సైడ్. ఇక్కడ భీమవరం టౌన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 5 minutes అయితే ఆపింది ఇక్కడ. చాలా మంది అయితే దిగారు. ఆల్మోస్ట్ ఒక 80% ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ మనకి వచ్చేది భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్. ఓన్లీ 2 kilometers దూరంలోనే ఉంటుంది అది. ఇటు భీమవరం టౌన్ దాటగానే ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాయి కదా రైల్వే ట్రాక్స్. అటు సైడ్ పోతే మనము మళ్ళా సామర్లకోట్, విశాఖపట్నం అటు సైడ్ వెళ్ళిపోతాం. మనం రైట్ సైడ్ వెళ్తున్నాం, భీమవరం జంక్షన్ సైడ్. కొంచెం ముందుకు వచ్చినాక ఇటు సైడ్ పోయినా కూడా అది అదే రూట్ అనమాట. సామర్లకోట్ అటు సైడ్ వెళ్ళిపోతాము. మనమైతే భీమవరం జంక్షన్కి అయితే వచ్చేసినాం. స్టేషన్ రోడ్ BMRM. 5:48కి రావాలా, 6:37కి అయితే వచ్చింది. 49 minutes డిలే. స్టేషన్ బయటికి పోయే దారి. ఇక్కడ దిగేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు భీమవరం జంక్షన్లో. మ్యాక్సిమం అయితే భీమవరం టౌన్లో అయితే దిగిపోయారు చాలామంది. ఇక్కడైతే కరెక్ట్గా ఒక 3-4 minutes ఆపి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చేసి రైల్వే స్టేషన్ వీరవాసరం. విజిబిలిటీ మంచిగా అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి. మొత్తం మంచు ఎట్లా ఉందో, ఆ గ్రీన్ కలర్ చెట్ల మీద మొత్తం ఇట్లా వైట్ కలర్ బెడ్షీట్ కప్పినట్టుంది. సూపర్ కదా అసలు. పోతుంది మంచు, ఇట్లా పోతుంది. మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో. మన ట్రైన్ చూడండి ఎట్లా కనిపిస్తుందో.
అసలు ఆ కొనాకి ఏం కనిపిస్తలేదు కదా, ఈ కొంచెం మధ్యలో దాకానే కనిపిస్తుంది. ట్రైన్ కూడా స్లో అయింది, విజిబిలిటీ తక్కువ కారణంగా ఉండొచ్చు నాకు తెలిసి. కొబ్బరి తోట చూడండి ఎట్లా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. మంచు మధ్యలో లైన్గా కొబ్బరి చెట్లు. మనమైతే వీరవాసరం స్టేషన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ VVM 64కి రావాలా, 6:56 అవుతుంది విత్ 52 minutes డిలే. నర్సాపూర్ గుంటూరు లోన్ ప్యాసింజర్ ట్రైన్ ఇది. సూపర్గా అనిపిస్తుంది కదా అక్కడ, లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. అది మన ఫ్రెండ్ చూడండి ఆడ, సూర్యుడు ఎంత రెడ్గా కనిపిస్తుండో. ఇప్పుడే వస్తుండు, బెడ్షీట్ తీసి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మనకు వచ్చేసేది పాలకొల్లు. ఇప్పటికీ మనము 455 కిలోమీటర్స్ అయితే వచ్చినాము ఇక్కడి వరకు, వీరవాసరం దాకా. అసలు ఈ కోనసీమ అందాలు చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. ఇది ఎండిపోయిన అంటే ఎండిపోలేదు, వాటర్ తీసేసారు ఆ చెరువులో. ఇది అంతా ఫ్యాన్స్ ఉన్నదంతా రొయ్యల చెరువు, ఫ్యాన్స్ లేనిదంతా చేపలు. ఇక్కడ కూడా వాటర్ తీసేసారు. ప్రజెంట్ అయితే మనము పాలకొల్లు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ PKO. ఇది లాస్ట్ స్టాప్ ఈ ట్రైన్కి. ఆ చివరి రైల్వే స్టేషన్ కనిపిస్తలేదు ఇక్కడ నుంచి. 6:18కి రావాలా. ప్రజెంట్ టైం వచ్చేసి 7:11 అవుతుంది. ఆల్మోస్ట్ 53 minutes డిలే తోటి వచ్చింది. ఇది లాస్ట్ స్టాప్. దీని తర్వాత మనం నర్సాపూర్కి అయితే వెళ్ళిపోతాం. చాలా మంది అయితే దిగిపోతారు ఇక్కడ కూడా. పాలకొల్లులో కరెక్ట్ ఒక 2 minutes ఆపి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా బయట చూడండి అన్ని ఆటోలు ఉన్నాయో ప్యాసింజర్స్ని ఎక్కించుకోనికి. కనిపిస్తుంది కదా. నర్సాపూర్కి ఇంకొక 7 kilometers దూరంలో ఉన్నాం మనము ప్రజెంట్. చెప్పాను కదా బఫర్ టైం ఉందని. పాలకొల్లు నుంచి రైట్ టైంకే నర్సాపూర్కి రీచ్ అవుతుంది, ఎర్లీగానే రీచ్ అవుతుంది. ఇంకా ఇది ఆ రిఫ్లెక్షన్ ఎట్లుంది, సూపర్ ఉంది కదా. సన్ అది చాలా మస్తు ఉంది అసలు. మోస్ట్ మనం నర్సాపూర్కి అయితే వచ్చేసినాము. అక్కడ చూడండి అతను ఏం చేస్తుండో, జాలి చేస్తుండేమో. మనమైతే నర్సాపూర్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ NS 8:15కి రావాలా. ఇప్పుడు టైం చూడండి 7:20 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 45 minutes ఎర్లీగానే వచ్చింది. అమరావతి ఎక్స్ప్రెస్ ఇది. నర్సాపూర్ టు హుబ్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చినాము. మా ఆ డబ్బాలు చూడండి ఎంత గలీజ్ ఉన్నాయో, దాన్ని కడగాల. అసలు చాలా గలీజ్ అవుతున్నాయి డబ్బాలు. ఇప్పుడు నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన ట్రైన్ వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ ఇది డెడ్ ఎండ్ అనమాట. చూపిస్తుంది నేను ముందు మీకు. చూస్తారు కదా ఆ ఎదురుగా డెడ్ ఎండ్ ఉంటుంది. మళ్ళీ పోయిన ట్రైన్ పోయినట్టు వెనక్కి వచ్చేసేయాల ఇక్కడ నుంచి. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. ఈ ట్రైన్ యొక్క ఫీడ్బ్యాక్ వచ్చేసి చాలా బాగుంది. ఇది కూడా ఇందులో ప్యాంట్రీ ఉండదు. ఒకటి ICF కోచెస్ నుంచి LHB కోచెస్కి అప్డేట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ అండ్ ప్రెస్టీజియస్ ట్రైన్ కాబట్టి. అండ్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి ఇంకో బ్లాగ్లో కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.